ముఖ్యమంత్రి పోస్ట్ కోసమే పాదయాత్ర అంటున్నారా మీ ఆలోచన? ఇప్పుడు పాదయాత్ర కాదు, జైలు యాత్ర, ఏదైనా సరే ఇప్పుడు ఈ పగటి కళలు ఎందుకు అంటున్నా మీకు? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మిమ్మల్ని అసలు ఫస్ట్ మీ అవినీతిని తేలిస్తే, ఇప్పుడు ఆయన అన్నది ఏంది, అణుబాంబు అన్నా, ఆటం బాంబు అన్నా, చిన్న బాంబు అన్నా, లక్ష్మీ బాంబు అన్నా, మీరు మీ దాంట్లో అవినీతి జరిగింది, దానికి సంబంధించిన వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పిండ్రు. దానికి నేను జైలుకైనా పోతా, స్లిమ్ అవుతా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తాయి, నిన్ను ఎవడడ్డాడు ఎందుకు అన్నాడు, నీకు నువ్వే స్పందించిన ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు. కానీ అవినీతి బాంబులు ఈ తెలంగాణ మీద వేసి మొత్తం స్మాష్ చేసి పడేసిండ్రు మీ ప్రభుత్వం. ఇలా మేము దాన్ని రికవర్ చేయడానికి, దాన్ని నిర్మించడానికి, మొన్న కేసీఆర్ ఒక మాట అంటుండు కదా, ఏంది అధికారం వస్తే నిర్మించాలి కానీ కూల్చొద్దంటే, మరి మీరు వ్యవస్థల విధ్వంసం అంతా చేసిండ్రు. ఇలా ఎక్కడ కూల్చిండ్రు? అవినీతి కట్టడాలు ఏవైతే హైడ్రా పరిధిలో ఉంటాయో వాటిని కూల్చిండ్రు. దాంట్లో కొంతమంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతులకు నష్టం జరిగిన దగ్గర కంపెన్సేట్ చేద్దాం, కంపెన్సేషన్ కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయం. ఆక్రమణలో మీకు ఇంకా ప్రభుత్వ భూమిలో ఆక్రమణ చేసుకున్న దానికి కంపెన్సేషన్ ఏమంటాం? మీరు నష్టపోయింది కాబట్టి మీకు కొంత ప్రత్యామ్నాయం చూపిద్దాం అంటున్నాం. మూసీలో ఇంతవరకు ఒక పెళ్ళ కూల్చలేదు, మూసీలో కూడా కూల్చిపడే వేతలు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా ఒకటి, మూసీ ఒకటి నష్టం చేసే అవకాశం కనిపించట్లేదా? నేను అంటున్నా, నష్టం అనేది కొంత కష్టమైన పని చేసేటప్పుడు వస్తుంది, చెడ్డ పేరు కూడా చేస్తారు. ఎట్లా చేస్తుండే రేవంత్ రెడ్డి గట్ట ఎట్లా మూసి రేపు అది అయిన తర్వాత తరాలు ఇలా రేవంత్ రెడ్డి గారిని తలుచుకుంటారు. ఇప్పుడు మూసీకి వరదలు వచ్చి 100 సంవత్సరాల పైచిలకు అయింది. ఇది కట్టిన తర్వాత 100 సంవత్సరాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారి చరిత్రలో ఉంటారు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆ మురికితో హైదరాబాద్ను మనం ఎంత నష్టపోతున్నామో దాని లెక్కలు ఉన్నాయి, అది వేరేగా తర్వాత చేసుకోవచ్చు. వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వెనకేసుకోవడం కోసం ప్లాన్ చేశారు. ఎట్లా మురికి నీళ్ళు ఎత్తుకున్నందుకు 1000 కోట్లు ఇస్తారా? ఎట్లా మురికి నీళ్ళు ఎత్తి పోసుకున్నందుకు ఇస్తారా? పక్క రాష్ట్రాల్లో నిర్మించే ప్రాజెక్టులు 100 కిలోమీటర్లు చేసేదానికో 10ల సంఖ్యలో కోట్లు అవుతున్నాయి. ఈడ 55 కిలోమీటర్ల మీకు 150,000 కాదు, అది 2-3 లక్షల కోట్లు కావచ్చు, వాడు చూసుకుంటాడు కన్సార్షియంలో. మనమేం రూపాయి పెట్టేది లేదు కదా. 55 కిలోమీటర్లే కాదు కదా, నార్సింగి నుంచి గట్కేసర్ వరకే కాదు కదా, వాడపల్లి వరకు ఉంటుంది. అక్కడ మనం ఛానల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ధర్మారెడ్డి కాలం ఏడు వస్తున్నది,